ఇక రాంభూపాల్ గారు చెప్పండి, నిన్న జగన్ గారు టూర్ కానీ, మెడికల్ కాలేజీకి సంబంధించి ఇవాళ నుంచి కోటి సంతకాల ఉద్యమం కానీ, ప్రైవేటైజేషన్ మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చిన జవాబు కానీ, ఓవరాల్గా ఆయన టూర్ మీద, అట్లాగే ఈ మెడికల్ కాలేజీల ఇష్యూ మీద మాట్లాడండి జగన్ గారి నేపథ్యంలో. సార్, 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ హయాంలో మనకు కేంద్రం ఇచ్చింది. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని దేశవ్యాప్తమైనటువంటి ఒక ప్రణాళిక. అందులో భాగంగా మన రాష్ట్రానికి ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం సాధించుకున్న 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. గతంలో మెడికల్ కాలేజీ 1-2 సంపాదించడమే పెద్ద కష్టమైన పరిస్థితి నుంచి మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో భాగంగా మనకు వచ్చినాయి. ఆ నిర్మాణంలో ఒక 5 మెడికల్ కాలేజీలు పూర్తయినా మిగిలిన వాటికి సంబంధించిన నిర్మాణాలు జరిగినాయి. ఆ సందర్భంలో ఎన్నికలు రావడం, మొత్తం మీద అవి వాయిదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుంది. ఇదంతా మనకు తెలుసు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మధ్యంతరంగా ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసి తద్వారా వైద్య సేవలను మెరుగు చేయాల్సింది పోయి ఇప్పుడు పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. పీపీపీ అంటే అనేక రకాల వక్రీకరణ ప్రాసెస్ చెప్తున్నారు. అల్టిమేట్ గా జరిగేది ప్రైవేటీకరణ. ఈ రోజు ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించుకుంటుంది. వాళ్లకు తెలుసు, వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుసు, ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అవుతే ప్రజలకు వైద్యం అందదు, తద్వారా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందనే గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ఈ రోజు ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు గుడ్డిగా సమర్థిస్తున్నారు. ఇప్పటికైనా నిన్న జగన్ గారు పర్యటన నర్సాపురం పోయినాడు. అక్కడ మెడికల్ కాలేజీని ఆయన పరిశీలించినాడు. అక్కడ బిల్డింగ్ ముందే నర్సీపట్నంలో నిన్న బిల్డింగ్ ముందే ఆయన నిలబడి అక్కడ ఉండే బిల్డింగ్ చూయిస్తూనే తాను నిర్మించిన ఆ దేవాలయానికి ఇట్లా అర్థాంతరంగా ఆగిపోయినాయని చెప్పాడు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జనం స్పందన, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పబ్లిక్ ఎందుకు వస్తున్నారు? ఒకటి, జగన్ ఆయనకు ఉన్నటువంటి క్రేజ్, ఆ పార్టీకి ఉన్న అనుచరులు ఖచ్చితంగా ఉంటారు. కానీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని కూడా గమనించాలి. కేవలం అనుకూలత ఉన్నంత మాత్రాన అనుచరులు రావచ్చు, అభిమానులు రావచ్చు, కానీ సాధారణ ప్రజలు కూడా ఎందుకు దానికి రియాక్ట్ అవుతున్నారు? సాధారణ ప్రజలు కూడా ఎందుకని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు? ఈ రోజు ఒక్క వైసీపీనో, సిపిఎంఓ లేదా కొన్ని పార్టీలో కాదు, మొత్తం రాష్ట్రంలో ఉండే అత్యధిక మంది వైద్యులు కానీ, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకునే వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రోడ్ల మీదకి ఎంతమంది వస్తారనేది వేరే విషయం, కానీ దాని యొక్క స్పందన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం దీనికి తెలిసి ఈ రోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాల ఆటంకాలు పెడుతుంది. ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి, ఈ రోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు సార్ మన రాష్ట్రానికి, ఆయన ఈ మధ్య ఒక ప్రకటన చేసినాడు. మేము ఎన్క్లేవ్ ప్లేజ్ అనేటువంటి ఈ ఏదైతే హార్ట్ కు సంబంధించిన జబ్బు వచ్చినప్పుడు తక్షణం ఇంజక్షన్ ఇచ్చేది ఉందో అది 45,000 రూపాయలు అవుతుంది. దాన్ని ప్రభుత్వం ఈ 16 నెలల్లో 3,450 మందికి మేము అందించి ఆ రకంగా వైద్య సేవల్ని కాపాడిన, వాళ్ళ ప్రాణాలని కాపాడినామన్నారు. ఎక్కడ కాపాడినారు మీరు? కాపాడింది ప్రభుత్వ రంగంలో, కాపాడింది ప్రభుత్వం ద్వారా కాపాడినారు కాబట్టి ఈరోజు చెప్పుకుంటున్నారు. మరి మీరు ప్రైవేటీకరణ, హాస్పిటల్ ప్రైవేటీకరించిన తర్వాత మెడికల్ కాలేజీలు ఎవరు కాపాడాల? ఈ రోజు ప్రభుత్వం ఉంటేనే 45,000 ఇంజక్షన్ పడింది అంటున్నారే. ప్రభుత్వ రంగం దీని నుంచి తప్పుకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి? ఈరోజు 3,450 మందిని కాపాడి 15 నెలల్లో మేము వాళ్ళ ప్రాణాలను రక్షించినామని చెప్పుకునే మీరు రేపు ప్రైవేటీకరణ అవుతే ఎన్ని వేల మందిని చావడానికి కారణమవుతారో కూడా జవాబు చెప్పు. అందుకని ప్రభుత్వ వైద్యానికి తర్వాత నిన్న పర్యటనలో చూస్తే అంత పెద్ద భారీ వర్షంలో కూడా జనం రోడ్లపైకి వచ్చినారు. సాధారణంగా ఈ రోజు చూస్తున్నాం, ఎంత పెద్ద నాయకుల అభిమానం ఉన్నా జనం రోడ్డుపైకి రావాలంటే వాళ్ళ తక్షణ సమస్య అది ప్రతిబింబించే పద్ధతి ఉన్నప్పుడు మాత్రమే ఏమిటైనా తప్పుకుంటారు. నిర్బంధాన్ని కానీ, పోలీసు చర్యలు కానీ, లేదా ప్రకృతి ఆటంకాలు కానీ. ఈ రోజు అక్కడ వచ్చిన స్పందనని చూసిన తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాడి కాకుండా సమస్యను పరిష్కరించే పద్ధతుల్లో తమ పీపీపీ విధానాన్ని. ఇంకొక మాట చెప్పండి, 60 కిలోమీటర్లు వెళ్ళడానికి 6 గంటలు పట్టింది అనేది వార్త విషయం. అంటే ఆ రకమైన జనం ఇది ఉంటే కూడా 6 గంటలు ప్రయాణం చేస్తారా అంటూ ఎల్లో మీడియా రాసింది. వాళ్ళ ఏడుపుకి అంతు పంటలేదు. విశాఖ స్టీల్ కార్మికులు కానీ, రకరకాల సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. సో ఆ పరిణామాన్ని మీరు ఎట్లా చూస్తారు సంక్షిప్తంగా? విశాఖపట్నానికి ప్యాకేజ్ ఇచ్చి అది మా వల్లే వచ్చిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం నాయకులు చెప్తారు. కానీ 43 విభాగాలు అక్కడ ప్రైవేటీకరణ అవుతున్నాయి. కొన్ని వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయినారు. ఉన్న వాళ్లకు పర్మనెంట్ ఎంప్లాయీస్ టీఆర్ఎస్ కింద పంపుతున్నారు. జగన్ గారు వాళ్ళకి మద్దతు ఇచ్చినారు. నేను మీరు ఇచ్చిన అన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెడతాం, మాకున్న ప్రాతినిధ్యాన్ని ఉపయోగించుకొని కేంద్రం ముందు పెడతాం, ఖచ్చితంగా పెట్టాలా, ఒత్తిడి తీసుకురావాలా. అదే సందర్భంలో నిన్న జగన్ గారి పర్యటనలో ఇంకో మాట చెప్పారు సార్. అనేక మందిని, వ్యక్తుల్ని, మేధావుల్ని కలుపుకొని ఉమ్మడి కార్యాచరణ మేము రూపొందించబోతున్నామని. ఈ రోజు రాష్ట్రానికి ప్రజా సమస్యల మీద అట్లాంటి ఉమ్మడి కార్యాచరణ అవసరం ఉంది. అదే విధంగా ఈ రోజు జగన్ గారు ఇంకో మాట చెప్పాలని వారి వైసీపీ పార్టీ నాయకులు మేము డిమాండ్ చేస్తున్నాం.
గతంలో వైసీపీ ప్రభుత్వం 107, 108 జీవోలు ఇచ్చింది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో 50% సీట్లను భర్తీ చేస్తామని. అది ఈ రోజు తెలుగుదేశం కౌంటర్ చేయడానికి ప్రధాన కారణం. మీరు ఆ జీవోను ఆ రోజు కేంద్ర ప్రభుత్వ కారణాల వల్ల, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ వల్ల దాన్ని మీరు పెట్టారు. ఆ జీవోను ఈ రోజు మీరు ఉపసంహరించుకుంటే మరింత విశ్వసనీయత ప్రజల్లో పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసి ఫైట్ కాదుగా. చేస్తారు అప్పుడు 20 లక్షలు అంటే ఇప్పుడు 57 లక్షలు ఇస్తున్నారు, వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత బ్లాక్ లో ఎంత వసూలు చేస్తారో తెలియదు కదా. అది కూడా అది ఉంది కాబట్టి దాన్ని సాకుగా చెప్తున్నారు. అది ఎట్లా సాక్ అవుతుంది సార్? అది ఎట్లా సాక్ అవుతుంది? వాళ్ళు ఏం హామీ ఇచ్చారు మీకు తెలీదా? వాళ్ళు ఏం మొత్తం అసలు ఫ్రీ అన్నారు. ఏమైంది? ఆల్ ఫ్రీ బాబాన్గా ప్రచారంలోకి వచ్చారు. ఎక్కడ ఫ్రీ చేయి సంగతి దేవుడు ఎరుగు. మొత్తం 57 లక్షలు చేసేసారు. ఆ తర్వాత బ్లాక్ ఎంత తీసుకుంటారో ఎవరికి తెలియదట. ప్రైవేట్ కాలేజీలు అయితే, గవర్నమెంట్ అయితే 20 లక్షల దగ్గరే అయిపోతుంది కదా. పోనీ వీళ్ళు గవర్నమెంట్కి మొత్తం ప్రైవేట్ చేయము, మొత్తం గవర్నమెంట్ అనమండి. అప్పుడు జగన్ గారి కంటే మంచి పేరే వస్తుందిగా చంద్రబాబు గారికి. సో కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకుంటే బాగుంటుంది. రైట్. రాజీవ్ గారు, ఓవరాల్గా ఈ నిన్న జరిగిన పర్యటన కానీ, జనస్పందన, ఆయా చోట్ల ఆగిన తీరు, వీటన్నిటి మీద ఫైనల్గా నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర జరిగిన సన్నివేశం. సార్ కేఎస్ఆర్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూస్తే పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని రూట్లు మార్చిన, చెక్ పోస్టులు పెట్టిన, వాహనాలు నిలిపిన, బార్కేడ్లు వేసిన, రోప్ పార్టీలతో తోసిన, కాకీల నిర్బంధాల దిగ్బంధాలను పటాపంచలు చేస్తూ ఒక జన సునామీ కనబడింది నిన్న విశాఖపట్నం నుండి నర్సీపట్నం వరకు కూడా. ఎండలు మండినా, ఆకాశం చిల్లులు పడేలా వర్షం పడినా ఎక్కడా కూడా జన హోరు తగ్గలేదు, ఆగలేదు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు చెప్పుకుంటూ, ఎక్కడికక్కడ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ప్రజలు నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మా పార్టీ శ్రేణులు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ, హారతలు పడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలికి ఆద్యంతం కూడా బ్రహ్మరథం పట్టారు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా. అయితే పోలీస్ వ్యవహరించినటువంటి తీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్ మీకు. నిన్న ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అంటే, నేను నిన్న మీడియాకి సంబంధించి అటువంటి బాధ్యతలు నేను తీసుకున్న టూర్ ప్రోగ్రామ్ లో అయితే ఎయిర్పోర్ట్ లో నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాహనాలు, ఆయన కాన్వే ఊరికే పచ్చి అబద్ధాలు రాతలు, 60 వాహనాలు ఎలా చేశారు కాన్వేలు, పచ్చి తప్పు బూతు రాతలు అవి. ఎందుకంటే మేమే ఉన్నాం. కనీసం ఒక 10 కార్లు కూడా వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ కార్లకు వెళ్ళగానే టపా రోడ్ల మీద బార్కెట్లు పెట్టేసి ఎయిర్పోర్ట్ బయట జగన్మోహన్ రెడ్డి గారు కాన్వే వెళ్తే వెనకాతల మీడియా వాహనాన్ని, మీడియా కవరేజ్ కూడా జరగకూడదు అనేటువంటి పరమ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మీడియా బస్ ని, అందులో అన్ని ఛానల్, టీవీ 9 వాళ్ళు, అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, అందరినీ కూడా ఎయిర్పోర్ట్ లోపలే ఆపేశారు. సరే, అవి దాటుకుని ముందుకెళ్తే ఎక్కడికక్కడ రోడ్ల మార్గం, ప్రతి జంక్షన్ లో కూడా అదే పని. తర్వాత మీడియాకి భోజనాలు పట్టుకెళ్ళడానికి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ముందు నేను వెళ్తే భోజనాలు ఉన్నాయి, భోజనాలు ఇవ్వాలి వాళ్ళకి 4 గంటలు అయింది సార్, భోజనాలు కూడా లేక ఎవరికి. అంత టైం చాలా ఎక్కువ పడితే సోకాల్ డిఎస్పీలు, సోకాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు నాతో పెద్ద వాగ్వివాదం చేసి భోజనం కూడా మీడియాకి అందనివ్వకుండా, అంటే ఆద్యంతం అయితే జనాలు రానివ్వకుండా ఆపేయాలి, ఓ పక్క అరకు పాడే లాంటి దగ్గర ఎమ్మెల్యేలు రానివ్వకుండా ఆపేయాలి, ఇంకో పక్క కార్యకర్తలను దోసేయాలి, మరో పక్క మీడియాకు కూడా ఏ రకమైనటువంటి ఇది వెసులుబాటు ఉండకూడదు. ఆద్యంతం జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధంగా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేయాలని. మరో పక్క ఏంటంటే అంబులెన్స్ ఆగుతుంది. ఎందుకంటే అంబులెన్స్ ఆగుతుంది? ఎవరు మిమ్మల్ని ట్రాఫిక్ బ్లాక్ చేయమని చెప్పింది ఎవరు? ఒక రూట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన రూట్ లోనే కదా వెళ్ళారు. మరో పక్క రూట్ ని మీరు క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కాదా? పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం వల్లే జరిగినటువంటి ఇబ్బందులు తప్పితే పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎక్కడా లేనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు ఏ అడ్డంకులు అయితే సృష్టించండి, జగన్మోహన్ రెడ్డి గారి జనాభిమానం ముందు మీ అడ్డంకులన్నీ కూడా తునాతునకలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముందుకు సాగింది. రెండవ అంశం, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే. ఆయన చాలా సందర్భాల్లో నేను 25 ఏళ్లకే ఎమ్మెల్యేని అయ్యాను, నేను 27 ఏళ్లకే మంత్రిని అయ్యాను, సుమారు ఇప్పుడు నా దేశంలో 70 ఏళ్ళు ఉంటే ఇప్పుడు స్పీకర్ అయ్యాడు ఆయన. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నటువంటి యువకులకు కానీ, భవిష్యత్తు మంత్రులకో, భవిష్యత్తు ఎమ్మెల్యేలకో, భవిష్యత్తు స్పీకర్లకో ఆదర్శంగా ఉండాల్సింది పోయి అబద్ధాల అయ్యన్న పాత్రుడు, ఇంతకుముందు చింతకాల అయ్యన్న పాత్రుడు అనేవాళ్ళు, ఇప్పుడు అబద్ధాల అయ్యన్న పాత్రుడు నిన్నటితో రుజువు అయిపోయింది ఆయనకి.
జీవో లేదు అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 204 జీవోను చూపించారు. అసలు బిల్డింగ్ కాదు, పునాది కాదు, తట్టెడు మట్టి కూడా వేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే ఆ భవంతి ఎంత పెద్దగా కట్టారో అంత క్లియర్ గా కనబడతా ఉంది. మరి నా అబద్ధాలు చెప్పినటువంటి అయ్యన్న పాత్ర గారు, మీరు వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు అని మీరు అనుకుంటే ఇమీడియట్ గా ముందు మీరు ఈ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి. లేదా స్పీకర్ పదవిలో ఉంటూ అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తిగా మీరు చరిత్రహీనులుగా నిలిచిపోతారు. మూడవ అంశం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా మేము వెళ్లాల్సిన రూట్ ఏంటి, మేము వెళ్లాల్సింది వయా స్టీల్ ప్లాంట్ మీద వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులను లేదంటే ఆ సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవటం, ఇలా అనేక ప్రక్రియ ఉంది. అయినప్పటికీ దురుద్దేశపూర్వకంగా జనాలను ఇబ్బందులు పెట్టాలని మా రూట్ ని మొత్తానికి మార్చారు. సరే, మీరు రూట్లు మార్చినప్పటికీ కూడా నిన్న ఆ విధంగా చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 17 మెడికల్ కాలేజీలో సుమారు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. మిగతా మెడికల్ కాలేజ్ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సుమారు 5,000 కోట్ల రూపాయలు ఒక 5 ఏళ్లలో అవుతుంది. అంటే ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు కూడా ప్రజా వైద్యానికి ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వం ఉంటే అంత, ఊడితే అంత. నిజమైనటువంటి ఆధునిక దేవాలయాలు, వైద్యశాలలు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో, మీకు ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు విశాఖపట్నంలో మీ అందరికి కూడా తెలుసు కేజీహెచ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కేజీహెచ్ అంటే దానికి అనుబంధంగా ఏంటి, వాట్ ఈస్ కేజీహెచ్? బికాస్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రి కేజీహెచ్ వల్ల ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు, అది ఒరిస్సా ప్రాంతం నుండి కూడా ఇక్కడ ఆరోగ్య ప్రదాతగా ఉన్నది. మరి అటువంటిప్పుడు మా ఉత్తరాంధ్ర ఇంకెక్కడ కూడా ఇంత పెద్ద హాస్పిటల్స్ లేవు సార్. ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు సార్. బట్ ఇచ్చాడు, వచ్చింది ఒకే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. విజయనగరానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, నర్సీపట్నానికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, పార్వతీపురానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి దగ్గర కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబాటు గురైనటువంటి ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ కట్టాడు. మా ప్రాణాలను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా ప్రాణాలని పనంగా పెట్టి పరిపాలన చేస్తూ మమ్మల్ని దిక్కులేని చావులు చావమని చెప్పి వదిలేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతున్నా, వైద్య వ్యవస్థ బాగుంటే, ఆరోగ్య వ్యవస్థ బాగుంటే, పిల్లలు ఎవరైతే నా కేజీహెచ్ లో చికిత్స పొందుతా ఉన్నారో సుమారు 170 మంది పిల్లలు పైగా జాండీస్ వచ్చిందంటే వాళ్ళకి కనీసం ఏమండి పాడేరు ప్రాంతంలో కూడా అరకు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేంద్ర ఆసుపత్రి ఉండాలి కదా. ఏదో ఆసుపత్రి ఎందుకు పనిచేయట్లేదు? ఆసుపత్రి ఏదో వస్తలేవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పాడేరులో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు కదా. దాని సీట్లు కూడా తగ్గించేసింది మీ ప్రభుత్వమే కదా. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏమైందండి? అక్కడెక్కడ నుంచి కొప్ప నుంచి విశాఖపట్నం రావాల్సిన అవసరం ఏమొచ్చింది? దిస్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. 2 పిల్లలు చనిపోయారు సార్. 2 పిల్లలు కూడా ప్రభుత్వ హత్యలుగానే నేనైతే పరిగణిస్తున్నా. వైద్యాధికారులు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వీళ్ళందరి నిర్లక్ష్యం, అంటే గురుకులాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ లోపం వల్ల వచ్చినటువంటి ఈ యొక్క చావులుగానే నేను భావిస్తున్నా, ఈ యొక్క చర్యలుగా భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, పిల్లలకు ఎవరైతే మృతి చెందారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. మిగతా ఏదైతే ఇబ్బందులు పడుతున్న ఆరోగ్య రీత్యా వారికి కూడా సుమారు 1 లక్ష రూపాయలంతా ప్రకటించారు. ప్రభుత్వానికి కూడా 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వారందరికీ కూడా అండగా ఉండే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఈ యొక్క జన సునామీని చూసిన తర్వాత అయినా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దల తీరు మార్చుకుని నోరు అదుపులో పెట్టుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యే అనే పనికి మాటలు మాట్లాడటం మానేయండి. 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడడం మానేయండి. ఇప్పుడు రండి, జగన్మోహన్ రెడ్డి గారిలో మీలో ఏ ఒక్కరికైనా ఇంత జనం వస్తారా? ఎంత అభిమానాన్ని కురిపిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ముందు మీరు మాట్లాడేటటువంటి తప్పుడు మాటలని ప్రజలకు అర్థమవుతుంది. కాకపోతే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి తను ఎవరో చూడలేదు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాభిమానం భారీ ఎత్తున కనబడుతున్నా మీరు కళ్ళు మూసుకుని చంద్రబాబు నాయుడు గారి పదవుల కోసం కొంగ జపాలు చేస్తే అది మీ ఇష్టం తట్టు ఇంకొకటి కాదు. ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం ఏదైతే పర్యటన ఉందో చాలా విజయవంతమైంది. ప్రజలకు కూడా నిజాలు సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. రైట్. కేవై రెడ్డి గారు ఉయ్యూరు నుంచి. కేవై రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. రాంగోపాల్ అన్న నమస్తే. మాట్లాడండి సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి దృష్టిలో పెట్టుకొని ఈ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో ఒక పిఎస్సి ఒక్కొక్క వార్డుకి ఒక వార్డుకి ఒక పిఎస్సిని పెట్టి ఆ పిఎస్సిలో 9 మంది డాక్టర్లను పెట్టి స్పెషలైజేషన్ ఏ జబ్బులకైతే ఏ డాక్టర్ కావాలో ఆ డాక్టర్ వారానికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఆ డాక్టర్స్ అంతా చెక్ చేసి వాళ్ళని ఇక్కడ చేస్తే వైద్యం ఇక్కడ చేసేవాళ్ళు, లేకపోతే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసేవాళ్ళు. అలాంటి వైద్యాన్ని ఈ రోజున ప్రైవేట్కి వెళ్ళిపోయి ఈ రోజున హార్ట్ ఆపరేషన్ చేసుకున్న డైరెక్ట్ గా ఇంటికి వచ్చే మెడిసిన్స్.
ఈ రోజున మెడిసిన్స్ లేవు, వాళ్ళు ఏమో రోడ్ల మీద తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఓకే. ఆ మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల ఎంత బెనిఫిట్ ఉండేదండి జనానికి, ఆరోగ్యంలో ఎంత, కరోనాలో ఎంత ఇబ్బంది కాదుగా 17 పడ్డారు. మెడికల్ కాలేజ్ మరి ఈవీఎంల మోసం లేకపోతే 17 మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా జనం ఓట్లు వేసినట్టే అని ఇప్పుడు వాళ్ళు చెప్పొచ్చుగా. అంటే అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళు కూడా వాగ్దానం చేశారు మొత్తం మేము ప్రభుత్వ పరంగా నడుపుతామని అన్నారు అనుకోండి. బట్ ఆల్రెడీ చేస్తున్న ఆయనకి మరి ఓట్లు వేసి ఉండాలి కదా. అదే అదే సార్, ఇప్పుడు బందర్ ఉంది, బందర్లో పోర్టు కడుతున్నారు, అవును మెడికల్ కాలేజీ కట్టారు, అవును. అక్కడ ప్రజలకు తెలియదు అది. మరి ఏంటి మరి ఎందుకు అది జరిగింది అట్లా? చెప్పుకోవాల్సిన పని ఏంటి సార్? ఉద్దానం ఉంది. అవును, నేను స్వయంగా వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాను. అంత బ్రహ్మాండంగా ఉద్దానం ఆసుపత్రి పరిశోధనా కేంద్రం కట్టారన్న సంగతి అక్కడికి వెళ్ళేంత వరకు నాకు ఆ స్థాయిలో ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు. తెలిసిన తర్వాత చాలా జగన్ గారి మీద గౌరవం విపరీతంగా పెరిగింది. అది ఒకటే కాదు, ఆసుపత్రే కాదు, 700 కోట్లు ఎంతో పెట్టి ఉద్దానంకి ఏరియా మొత్తానికి వాటర్ స్కీమ్ హీరా మండలం అక్కడి నుంచి ఎక్కడ హీరా మండలం నాగావళం మరి అంత చేస్తే కూడా మరి జనంలో మరి కృతజ్ఞత లేదనుకోవాలా, లేకపోతే ఇంకా మాయ ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారా? మరి ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత.